హలో. హలో. అభి, నేను అరుణారెడ్డి మేడం మాట్లాడుతున్నా, పటేల్ కూడా. చెప్పండి మేడం. ఇది మధ్యాహ్నం నువ్వే కదా వచ్చినావు? అవును మేడం, అవును అవును. అది మీ ఏఈ గారితో పాటు వేరే ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా? లేదు మేడం, సారు నేను అంజీ మేడం ముగ్గురం వచ్చినాం. నేను లాస్ట్ కు పిలిస్తే వచ్చినాం మేడం, ఫోన్ చేసి. వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు? ఎలక్ట్రిసిటీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎంప్లాయీస్ మేడం, బిహెచ్ఎల్ ఎంప్లాయీస్. అది సొసైటీ ఆయన కొత్తగా వచ్చింది కదా మేడం. ఎవరు? కాలనీ ప్రెసిడెంట్, కొత్తగా అయింది కాలనీ ప్రెసిడెంట్ అయినా. కొత్తగా అయిందా? ఇంకొక ఆయన ఎవరు మరి? ఆయన నరేందర్ రెడ్డి, ఆయన కూడా ఇద్దరు మేడం, వాళ్ళిద్దరు కాలనీ ప్రెసిడెంట్స్. ఓకే, ఒకటి నరేందర్ రెడ్డి, ఇంకొక ఆయన ఇప్పుడు నరసింహులు మేడం ఆయన పేరు. నరసింహులా? వాళ్ళిద్దరేనా వచ్చింది? మిగతా వాళ్ళంతా మన డిపార్ట్మెంటా? మిగతా వాళ్ళు ఎవరు లేరు మేడం, వాళ్ళిద్దరే వచ్చారు. వాళ్ళు ముగ్గురు వచ్చింది మేడం. వాళ్ళు ముగ్గురు మేము వచ్చినాం మేడం డిపార్ట్మెంట్. వాళ్ళు ముగ్గురు, మీరు ముగ్గురు, అంతేనా? అంతే మేడం. ఓకే ఓకే, నువ్వు చివరిలో వచ్చినా అంటావు? నేను లాస్ట్ కి వచ్చినా కదా మేడం. ఓకే, ఇప్పుడు మిగతా ఇద్దరు అయితే నీకు తెలిసి మన వాళ్ళైతే కాదు, బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ వాళ్ళు. బిహెచ్ఎల్ ఎంప్లాయీస్, కాలనీ ప్రెసిడెంట్. కాలనీ ప్రెసిడెంట్. ఒక ఆయన పేరు ఏమంటా? ఒక ఆయన పేరు నరసింహులు మేడం. ఇంకొక ఆయన పేరు నరేందర్ రెడ్డి అని. ఇంకొక ఆయన ఎవరు? ఇంకో ఆయన రాలేదు, ఆయన పేరు నాకు తెలియదు. ఆయన పేరు తెలీదా? తెలియదు. అసలు వాళ్ళని ఎందుకు మా ఇంటికి తీసుకొచ్చాడు ఏఈ? ఏమో మేడం, నాకు అసలు తెలియదు. సార్ వాళ్ళకి ఫోన్ చేసి నేను రమ్మంటే నేను వచ్చిన, అంతే. దానికి అంటే ఏఈ నీకు ఫోన్ చేసి రమ్మన్నాడు? సార్ ఫోన్ చేసి రండి, రైట్ రా అని ఫోన్ చేసి, అబ్బి ఏడున్నావు రైట్ అన్న. నేను తినడానికి వచ్చిన మేడం, లంచ్ తిన కూడా తినలేను, రమ్మంటే వెంటనే వచ్చేసాను. ఓకే ఓకే. సో కానీ వాళ్ళు ఎందుకు వచ్చారని నీకు తెలీదు? నాకు తెలియదు మేడం, వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఓకే, నువ్వు వచ్చేసరికి అక్కడ నిలబడ్డా మేడం. నచ్చలోపు కాదు మేడం, వాళ్ళు వచ్చిర్రు. ఇక్కడ నుంచి సార్ వచ్చిర్రు, అక్కడ నుంచి వాళ్ళు వచ్చారు. తర్వాత నేను వచ్చిన మేడం లాస్ట్ కి. ఫస్ట్ అంజీ ఉంది కదా మేడం, ఫస్ట్ అంజీ వచ్చింది కదా మేడం. ఆయన సార్ తోనే అంజీ వచ్చింది కదా. నేను అప్పుడు రాలేను మేడం, మొత్తం అయిపోయినాక వాళ్ళు అక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక లాస్ట్ కి వచ్చినాను. ఓకే ఓకే. సో నువ్వు వచ్చేసరికి వాళ్ళు మా ఇంటి ముందే ఉన్నారా? ఉన్నారు మేడం, మా ఇంటి ముందే ఉన్నారు నచ్చేలోపు. అయితే మాట్లాడి అయిపోయింది అనుకున్నాం మేడం. తర్వాత నేను వచ్చిన లాస్ట్ కి. అంటే నేను నిన్ను గమనించుకోలేదు, ఎందుకంటే అడావుల్లో ఉన్న వాళ్ళే. అవును మేడం, కరెక్ట్. అవును, నువ్వు చూసుంటావు కదా, కంగారులో అడావుల్లో అన్నం తిని అన్నం చేయగడుక్కోలేదు నేను. తినకుంటారా వచ్చింది మేడం. అవును మేడం, తిన్నా కూడా తినలేరు కదా మేడం. అదే అన్నం ప్లేట్ పట్టుకొని వచ్చి చూసినవా? అవును చూసినా మేడం, నేను చూసిన. తినేస్తా అంటే కూడా తిననీయకుండా వీళ్ళు ఎక్కడ ఆయ్యారు కదా మేడం. అదే అంటే అప్పుడు నువ్వు ఉన్నావు అనమాట. నేను అన్నం ప్లేట్ పట్టుకొని వచ్చి అప్పుడున్నా మేడం, అప్పుడున్నా నేను. తర్వాత వెళ్ళిపోయినా లాస్ట్ కి. ఓకే ఓకే. ఎందుకన్నానంటే మా అమ్మ మా నాన్న కూడా అన్నం తింటున్నారు, వాళ్ళు తినలేదు, నేను తినలేదు, అలాగే పళ్ళెం పట్టుకొని వచ్చిన. నేను చెప్తే వినటం లేదు. అవునా? అంతెందుకు కంగారు చేస్తున్నారు ఏఈ గారు? ఏమో మేడం, నాకు యాక్చువల్గా సార్ కూడా ఏం అడగలేను, ఏమని కూడా అడగలేను మేడం. దేనికోసం కూడా వచ్చిందని కూడా అడగలేను మేడం. ఓకే ఓకే. అయితే నేను అక్కడ వర్క్ చేస్తున్నా కదా మేడం, ఎల్సీ తీసుకొని ఎఫ్సిసి రిపేర్ చేస్తున్నా మేడం. అక్కడ చేసి అక్కడ సరి తినను, కానీ అందరు వెళ్ళిపోయారు, తినడానికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయినా. సార్ అక్కడ ఉన్నారని తెలియదు. లాస్ట్ కాల్ చేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత నేను వచ్చినా మేడం. ఓకే, కానీ నేను ప్లేట్ పట్టుకొని వచ్చినప్పుడు అయితే నువ్వు ఉన్నావు కదా? ఉన్నా మేడం, ప్లేట్ వచ్చినప్పుడు అయితే అప్పుడైతే ఉన్నాను మేడం. అదే నేనేమన్నాను నీకు గుర్తుందా? మేము అన్నం తింటాం సార్, అన్నం తినే వరకు 5 minutes ఆగండి తినేసి వస్తా అన్నారు మేడం. ఆగారా వాళ్ళు? అవునా? ఆగలేదు మేడం. అట్లా ఆగకుండా చాలా ఇబ్బంది చేసినారు కదా. అవునవును. అయితే వాళ్ళు కూడా మన ఎంప్లాయీస్ అని అనుకుని నీకు ఫోన్ చేసిన. వాళ్ళు ఎవరు అనేది నాకు గుర్తు రావట్లేదు, అందుకే డిపార్ట్మెంట్ కాదు మేడం. వాళ్ళు కాలనీ ప్రెసిడెంట్ తరఫు నుంచి వచ్చారు మేడం. ఈసారి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చినా ఇట్లా అని తెలియదు మేడం. లాస్ట్ కి అయితే అడిగితే అంజీని అడిగినా నేను. ఆయనకు అడిగితే ఈసారి ఫోన్ చేస్తే వచ్చిరాలని చెప్పారు. ఓకే ఓకే. ఒక ఆయన పేరు నరేందర్ రెడ్డి, ఒక ఆయన పేరు నరసింహులు. కొత్తగా కాలనీ ప్రెసిడెంట్ అయినా నరసింహులు. నరేందర్ రెడ్డి పాత అయినా ఇప్పుడు గెలిచింది ఆయన. పాత. అవును. ఈ కొత్త ఇంకొక ఆయన ఎవరో మీకు తెలీదు?
కొత్త ఆయన ఇంకొక ఆయన వేరే ఆయన వచ్చిండు. ఆయన దూరమే ఉంది మేడం. ఆ, ఆయన దగ్గర కూడా రాలేడు. ఆయన ఎవరు ఇప్పుడే ఫస్ట్ టైం చూసినాను కాలనీలో. ఎవరో తెలియదు నాకైతే. ఓహో, ఓకే ఓకే వాళ్ళు ఎక్కడి నుంచి యాక్చువల్గా తెలియదు. ఓకే. నేనైతే అన్నం ప్లేట్ పట్టుకొని వచ్చి వెయిట్ చేయమని ఉన్నా చెప్పాను మేడం, నేను ఉన్నా మేడం అప్పుడైతే. ఆ, కానీ అన్నం కూడా తిననీయకపోతే ఎంత ఇబ్బంది ఉంటది అభి, నువ్వు చెప్పు. అవును మేడం, నేను కూడా ఏం అనలేకపోయినా మేడం అక్కడ. నేనేమనాలని ఏం అనలేను మేడం. అట్లా చేస్తే ఎట్లా చెప్పు. ఇప్పుడు మా ఫాదర్ పేషెంట్ ఉన్నారు పాపం. మా అమ్మ అప్పటికి మీ ఏఈ గారికి చెప్పి ఆల్రెడీ అంతకు ముందు 2 సార్లు వచ్చి గొడవ పడిపోయినారు. అవునవును. డిఈ గారు ఏమన్నారు, నేను రేపు మా సోమవారం రోజు రిజాల్వ్ చేస్తామా అన్నారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే అసలు వాళ్ళని ఎందుకు పిలిచాడు ఆయన? ఏమో మేడం, దేనికోసం పిలిచి నాకు కూడా తెలియదు మేడం. ఓకే ఓకే. కానీ నాకు అన్నం తినలేదు. పొద్దుటి నుంచి నేను ఇబ్బందిలోనే ఉన్నాను. అన్నం తినలేదు, మా ఫాదర్ తినలేదు, మదర్ తినలేదు. వాళ్ళు వచ్చి ఆగమంటే కూడా ఆగమన్నమాట పోయేసరికి చాలా ఇబ్బంది పడ్డాం. అవునవును. నువ్వు దేనికోసం కూడా గొడవ అయినదో తెలియదు మేడం నాకు యాక్చువల్గా. అసలు ఎందుకు వస్తాం కూడా అయినా కూడా తెలియదు నాకు. కానీ నువ్వు వచ్చేసరికి అయితే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉన్నారు, మా ఇంటి ముందరే. అవును, నేను వచ్చే లోపు అయితే ఉన్నది మేడం. వాళ్ళు మా ఇంటి దగ్గరనే ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాతనే నేను తర్వాత వచ్చాను మేడం. అందరు వచ్చిన తర్వాత లాస్ట్ వచ్చాను.